గోర్ఖా గోర్ఖా కాదు నాయనా, కండక్టర్. కాదు రాదా, గోర్ఖానే. వస్తున్నాడుగా, ఆయన్నే అడుగుదాం. నువ్వు గోర్ఖానా కండక్టరా? పోలీసులు రా. ఫుల్లా? అవును. ప్రకాశం వీధి ఎక్కడా? ప్రకాశం వీధి ఎక్కడ్రా? ఏడుస్తారేంట్రా? మోకాలి చిప్పలు పగల కొడితే గాని చెప్పరా? ప్రకాశం వీధి ఎక్కడ్రా? నేను చెప్తా. మేము తీయలేదు, కానీ తీసిన దొంగ మాకు తెలుసు. తెల్లారే లోపున ఆ దొంగని మేము తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పగించేస్తాం. నిన్న ఎవరండి మీరు? ఏడుతో నైన్, ఎంత పెద్ద హాల్లో ఒక్క కుర్చీ కూడా లేదు నిన్న. దొంగలింట్లో కుర్చీలు ఎలా ఉంటాయి మీరు? చెప్పండి. పోడంకాయ్, ఆ ముసలోనే పిల్ల డబ్బుకొచ్చిందాడు. డబ్బులు తినని మేము అన్ని పిల్లలైనా పోలీసులు మమ్మల్ని ఇరికించేస్తున్నారు. ఆగండి, మీ బంధువులు వచ్చారు, వాళ్ళకేం కావాలో కనుక్కోండి. దొరికాడు దొంగ దొరికాడు. నైనా ఆ రోజు నువ్వు ఏమన్నావు నైనా? ప్రకాశం వీధిని తెచ్చి మీ ఇంట్లో దాచానని చెప్పావా లేదా? చెప్పు నాయనా, చెప్పావా లేదా? చెప్పాడు నాన్న, నేనే సాక్ష్యం. పోలీస్ స్టేషన్కి పదనైనా ఆ చేత్తోనే ప్రకాశం వీధిని పట్టరానైనా. పోలీస్ స్టేషన్ లో ఇచ్చేస్తాం, సంతకం పెట్టాకే ఇచ్చేస్తాం. What the hell is going on here? It is 12 o'clock midnight. Ask them to get out. Hey, పోడంకాయ్, ఆశ బేస గేస పాసన నూనె తెల్లదొల్ల భాషలోకి వెళ్ళిపోతే నేను నా తెలుగు బూతుల్లోకి వెళ్ళిపోతా. నైనా ప్రకాశం వీధిని పోలీస్ స్టేషన్ లో అప్పగించకపోతే మన తోలు విజయనగరం తోలు ఫ్యాక్టరీకి వెళ్ళిపోద్దిరా నాయనా. ముసలోని నేను పట్టుకుంటా, ఆ పొడుంకాయను నువ్వు పట్టుకో. ప్రకాశం వీధి ఎక్కడరా? ప్రకాశం వీధి ఎక్కడ నాయనా? ప్రకాశం వీధి ఎక్కడరా? ప్రకాశం వీధి ఎక్కడ నాయనా? ప్రకాశం వీధి ఎక్కడరా? ప్రకాశం వీధి ఎక్కడ నాయనా? ప్రకాశం వీధి ఎక్కడ నాయనా? ప్రకాశం వీధి ఎక్కడరా? ప్రకాశం వీధి ఎక్కడైనా? ప్రకాశం వీధి ఎక్కడరా? బాగున్నావమ్మా? ఎవరిని తెలియట్లేదే. అమ్మా కల్పన, ఆ అమ్మాయి మన కాలనీలో ఉండే అమ్మాయే కదా? వెనక అవును. ఆ అమ్మాయి ఏడుస్తున్నట్టుంది. అవును, అలాగే ఉంది. విషయం ఏమిటో వెళ్ళి కనుకోమ్మా. మీకు 104 డిగ్రీల జ్వరం. మీరు ఇక్కడికి వచ్చింది డాక్టర్ చూపించుకోవటానికి. అమ్మా, ఇరుగు పొరుగు అన్నాక ఒకరి సుఖం కష్టం ఒకరు తెలుసుకోవద్దా? అబ్బా, వెళ్ళి అడగమ్మా. నేను అడగను, నాకు అసలు అంత పరిచయం లేదు మావయ్య.
రోజు పాలబుద్ధి దగ్గర చూస్తున్నాను అంతే. రోజు పాల బూతుకు వస్తుందా? మావయ్య లొడలొడ మాట్లాడకండి మావయ్య, జ్వరం ఎక్కువ అవుతుంది. పాల బూతుకు వస్తుంది కదా, అది చాలు. తర్వాత ఎవరు? అయ్యయ్యో, అమ్మాయి కుంటుతోందమ్మా. కూర్చోండి మావయ్య, అరవకండి. కుంటుతోందమ్మా. ఊరుకోండి మావయ్య. ఎందుకు కుంటుతోంది? అయ్యో, మీరు రండి. ఎవరు కావాలండి మీకు? డాక్టర్ కావాలి. నేనే డాక్టర్. మీరేనా? అవునండి. డాక్టర్ శ్రీధర్. అవునండి నేనే. MDFRCS. అవునండి. పోస్టల్ ట్యూషన్ చదివారా? లండన్లో చదివానయ్యా. కూర్చో. ఒరిజినల్ లండనే. కూర్చో కూర్చో. ఉమ్. ఆ, ఏమిటి మీ అనారోగ్యం? పక్కనే మరో డాక్టర్ ఉందే. అవును, ఆవిడ నా భార్య. ఆవిడ కూడా డాక్టరేగా? అవును, ఆవిడ ఆడవాళ్ళకి డాక్టరు. పురుటి కేసులు చూస్తూ ఉంటుంది. ఇంతకీ నీ అనారోగ్యం ఏమిటయ్యా? ఆహా, ఆవిడ పూరిటి కేసులు చూస్తారంటున్నారు. కానీ బయట ఉన్న ఆడవాళ్ళు ఎవరికి కడుపు ఎత్తుగా కనబడలేదే. ఒక ఆడది గర్భవతి అయితే 30వ రోజు నుంచి 300 రోజుల దాకా 3000 సమస్యలుంటాయి. అందువల్ల ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళకందరికీ వినాయకుళ్ళ కడుపు ముందుకు తోసుకునే ఉండాలా? నన్ను చంపక నీ అనారోగ్యం ఏమిటో చెప్పవయ్యా. బయట ఒక ఆడపిల్ల ఏడుస్తోందయ్యా. ఎందుకు ఏడుస్తోంది చెప్పు. నువ్వు లండన్లో చదివావు కదా. నువ్వు పేషెంట్ కదయ్యా, నాకు మొగుడివి. నన్ను పిచ్చాసుపత్రి పంపడానికే వచ్చావు. వెళ్ళవయ్యా, వెళ్ళు. నిదానమే ప్రధానం. రోగుల దగ్గర సహనంగా ఉండాలి. ఇదంతా నీకు లండన్లో నేర్పించలేదా? కల్పన, ఏంటి మావయ్య ఇవాళ ఎంత తొందరగా లేచారు? మళ్ళీ ఏమైనా నొప్పా? చెప్పి వెళ్ళడానికే వచ్చానమ్మా. ఎక్కడికి? పాలబూత్కి. ఎన్నడూ లేంది ఇవాళ మీరు వెళ్ళటం ఏంటి? నేను పాలబూత్ చూసిందే లేదమ్మా. అయ్యయ్యో, మీకు జ్వరం కదా. పాలబూత్ని చూస్తే జ్వరం ఎగిరిపోతుంది. మీకేమైనా మతిపోయిందా? మతి నాకంటే ముందే పాలబూత్కి వెళ్ళిపోయింది. అది కాదు మావయ్య. పాలబూత్కి వెళ్ళాలి. ఏమైంది? పాలబూత్కి వెళ్ళాలి. అ- పాలబూత్కి వెళ్ళాలి. చెప్పేది- పాలబూత్కి వెళ్ళాలి. పాలబూత్కి వెళ్ళాలి. నా పేరు రేడియో మావయ్య. నువ్వు ఉంటున్న కాలనీలోనే నేను ఉంటున్నాను. నీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. అలా వస్తావా? లోకంలో మొత్తం 3 నాన్నలుంటారు. 1 పెదనాన్న, 2 చిన్నాన్న, 3వది కన్ననాన్న. అందులో నువ్వు నన్ను ఏ నాన్నగా భావించినా సరే. ఇప్పుడు వస్తావా? టీవీలో రామాయణం చూసావు కదా. ఆ దేవత అయిన సీత కూడా అశోకవనంలో ఒక దారాసింగ్ కావాల్సి వచ్చాడు. దారాసింగ్ అమ్మా, ఆంజనేయుడు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నువ్వే ఆ సీతమ్మ అనుకో, ఈ పాలబూతే అశోకవనం అనుకో, నేనే ఆ దారాసింగ్ అనుకో. దారాసింగ్ అమ్మా, ఆంజనేయుడు. నీ కష్టాలన్నీ చెప్పమ్మా, మిగతాది నేను చూసుకుంటా. ఆ కంట్లోంచి కన్నీరు ఒలుగుతుందమ్మా. చెప్పమ్మా, చెప్పు. నాకు పెళ్ళైన 2వ రోజు నుంచి జరిగిందంతా చెప్తాను. చూడమ్మా, హనీమూన్ అనేది భార్యాభర్తల జీవితంలో ఒకేసారి వస్తుంది. దాన్ని ఆపేంత దుర్మార్గురాలు కాదు నీ అత్త. అందుకే నువ్వు హనీమూన్ వెళ్ళటానికి అనుమతిస్తున్నాను. కానీ ఇంకా మీ నాన్న నాకు కట్నం డబ్బు నగలు ఇవ్వాలి. అవి నా చేతిలోకి వచ్చేంత వరకు నేను నిన్ను ఈ ఇంటి కోడలుగా స్వీకరించను లేను. ఈ ఇంటి వారసుణ్ణి నీ కడుపులో మోయటానికి అనుమతించను లేను. ఇప్పుడు నా చేతికి రావాల్సింది నాకు రాకపోతే నేను నీ పీడ వదులుచుకోవాలి కదా. అప్పుడు నీ కడుపులో ఒక బిడ్డ ఉంటే నేను నీ పీడ వదులుచుకోనా, లేక ఆ పిండం పీడ వదులుచుకోనా? ఈవేళ రేపు బోలెడు పద్ధతులున్నాయి. నువ్వు తెలివైన దానివి. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు.
రేపు నువ్వు పుల్లటివి ఏదైనా వెతుక్కుంటూ మామిడి చెట్టో చింత చెట్టో అని పరిగెడితే ఆ తరువాత నువ్వు ఆ చెట్లకే వేలాడాల్సి ఉంటుందమ్మా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నీ మొగుడికి తలగడ మీద మంత్రోపదేశం చేయాలనుకుంటున్నావా? నా కొడుకుది ఊర్లు తిరిగే ఉద్యోగం అంచేత నెలకు 10 రోజులే నువ్వు వాడితో ఉంటావు. మిగిలిన 20 రోజులు నువ్వు నాతోనే కాలక్షేపం చేయాలి. ఇదంతా మనసులో ఉంచుకొని సంతోషంగా హనీమూన్కి వెళ్ళరా.